అందరికీ. ఈ దినాన్ని చాలామంది ఏంటంటే, దేవుడు నా వైపు చూడట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నన్ను మరిచిపోయాడు, నన్ను విడిచిపెట్టేశారు దేవుడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కదా. ఈ దినాన్ని అలాంటి వారందరికీ కూడా నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన పెరట్లో మొక్కలు ఉంటాయి కదా, అవి మనం బయటికి వెళ్ళి ఎంతో కొంత ధరించి కొనుక్కున్నవే కదా. అటువంటి కొనుక్కున్న ఆ మొక్కలు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంటాం. అంటే వాటికి ఏదో ఒక మందు జల్లి పురుగులు పట్టేయకుండా, ఎండకి మరీ ఎండిపోయేటట్టు ఉంచకుండా, వర్షంలో మరీ తడిచిపోయేటట్టు కాకుండా దానికి కావాల్సినంత భద్రత సౌకర్యాన్ని మనం కల్పిస్తూ ఉంటాం. అంటే కొంచెం పెట్టి కొన్న ఆ మొక్కలనే మనం అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంటే, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి, ఆయన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనల్ని కొన్నాడు కదండి. ఎలా మర్చిపోతారనుకుంటున్నారు? మనల్ని విడిచిపెట్టేశారని ఎలా అనుకుంటున్నారు? నా ప్రార్థనకి సమాధానం ఇవ్వట్లేదు, నా వైపు చూడట్లేదని ఎలా అనుకుంటున్నారు? ఈ దినాన్ని మనం సజీవంగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృపే కదండి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ప్రార్థించినప్పుడు సమాధానం రాకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి అంతవరకు కూడా మనం చాలా ఓపికతో మనం ఎదురు చూడాలండి. అప్పుడే మనం దేవుని బిడ్డలం అవుతాం. ఓపిక లేనిది నీకు వెంటనే ఏదైనా వచ్చేయాలంటే ఏదీ రాదు.